నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు. కులగణన సహా కీలక అంశాలపై చర్చించే అవకాశం. చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త. ₹1,00,000 వరకు రుణాల మాఫీ, మార్గదర్శకాలు జారీ. ఈ నెల 5 నుంచి మరో 28 మండలాల్లో భూభారతి అమలు. భూ సమస్యలపై రైతుల నుంచి 11,000కు పైగా అర్జీలు. తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం ద్వారాలు. దర్శనానికి ఇవాటి నుంచి భక్తులకు అనుమతి. ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. ద్వారకలో ఇంటిపై చెట్టుపడి 4 మృతి, 1కి గాయాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు సమావేశం ఉండడంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, శాశ్వత ఆహ్వానితుడు మంత్రి దామోదర్ రాజ నరసింహ బయలుదేరతారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం జనగణనలతో పాటు కులగణన చేయాలని నిర్ణయించడంతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సిడబ్ల్యూసీ సమావేశంలో ఆ అంశం సహా ఇతర ముఖ్య అంశాలపైన చర్చించే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రంలో చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అసలు వడ్డీ కలిపి ₹1,00,000 వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఈ పథకం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న వారికే మాఫీ ఫలాలు దక్కనున్నాయి. అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఇతర వృత్తి సంబంధ కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని రాష్ట్ర చేనేత శాఖ వెల్లడించింది. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న చేనేత కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త అందించింది. అసలు వడ్డీ కలిపి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయనున్నట్లు పేర్కొంది. రుణమాఫీ అమలుపై రాష్ట్ర చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లా స్థాయి కమిటీలో డీసీసీబీ సీఈఓ, చేనేత శాఖ ఆర్డీడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారి సభ్యులుగా, చేనేత శాఖ ఏడీ కన్వీనర్గా ఉంటారు. జిల్లా పరిధిలో చేనేత కార్మికులు నిర్దిష్ట కాలంలో రుణాలు పొందిన వివరాలను శాఖ ఏడీలు, బ్యాంకర్ల నుంచి సమీకరించాలి. వాటి ఆధారంగా కార్మికుల వారీగా క్లెయిమ్లను తయారు చేసి జిల్లా స్థాయి కమిటీ ఆమోదం కోసం నివేదించాలి. జిల్లా స్థాయి కమిటీ ఆమోదం అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతిపాదనలు పంపుతారు. చేనేత శాఖ డైరెక్టర్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, టెస్కాబ్, నాబార్డ్ రాష్ట్ర స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. అదనపు డైరెక్టర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ మొత్తం ఆయా చేనేత కార్మికుల ఖాతాల్లో జమవుతుంది. అనంతరం బ్యాంకర్లు ఎలాంటి బకాయిలు లేవని నో డ్యూస్ పత్రం జారీ చేస్తారు. రుణమాఫీ అనంతరం కార్మికులు కోరుకుంటే మళ్లీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి. భూభారతి 2025 చట్టాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది. 4 మండలాల్లో 72 రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల ద్వారా చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. 11,630 భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందులో ఎక్కువగా పాస్ పుస్తకాలు, సాదా బైనామాకు సంబంధించిన అర్జీలే వచ్చినట్లు అధికారులు తెలిపారు. 28 జిల్లాల్లో 28 మండలాల్లో భూభారత్ చట్టాన్ని ప్రయోగాత్మకంగా ఈ నెల 5వ తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఏప్రిల్ 14న అమల్లోకి తీసుకొచ్చిన భూభారతికి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్రంలోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న రెవెన్యూ శాఖ భూభారతి చట్టంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రజలు, అధికారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేలా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట్ జిల్లా మద్దూర్, ములుగు జిల్లా వెంకటాపూర్లో ప్రయోగాత్మకంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. కొత్త చట్టంపై ప్రజల్లో అవగాహన
కల్పించేందుకు రోజుకో మండలానికి 2 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో 6 సభ్యులతో 2 ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసింది. భూభారతి చట్టం రూపకల్పన నుంచి అమలు వరకు క్రియాశీలకంగా వ్యవహరించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు 2-3 అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు. 20 జిల్లాల్లో 45 సదస్సులకు మంత్రి స్వయంగా హాజరయ్యారు. 4 పైలట్ మండలాల్లో భూ సమస్యలపై దరఖాస్తుల్ని స్వీకరించారు. ఆయా మండలాల నుంచి 11,630 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి 3,446, సాదా బైనామాలకు చెందిన 2,796 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రైతుల నుంచి వచ్చిన ప్రతి అర్జీని ఏ రోజుకా రోజు కంప్యూటర్లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా సదస్సుల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ మినహా 555 మండలాల్లో సదస్సులు పూర్తి చేసినట్లు వివరించారు. దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి జూన్ 2 నాటికి 4 మండలాల్లో భూ సమస్యల్ని సంపూర్ణంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 28 జిల్లాల్లో జిల్లాకు 1 మండలాన్ని ప్రయోగాత్మకంగా తీసుకుని 28 మండలాల్లో పూర్తి స్థాయిలో భూభారతి చట్టాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. భూభారతి చట్టంతో భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి రైతులు కోర్టు మెట్లెక్కే అవసరం లేకుండానే రెవెన్యూ కార్యాలయాల్లోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రజల వద్దకే వచ్చి పైసా ఖర్చు లేకుండా పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఏసీపీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఒక కీలక పరిణామాన్ని చోటు చేస్తుందని చెప్పవచ్చు. నిన్న రాత్రి ఆ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ఇంట్లో నివాసంలో అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని కీలకమైన పత్రాలు అయితే అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అతని పైన ఎల్ఓసి కూడా ఏసీబీ అధికారులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే ఎల్ఓసి ఆధారంగా అతన్ని దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ నగర్కు వచ్చినట్లయితే ఒక సమాచారం అందుతుంది. ఆ సమాచారం మేరకే ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. కానీ ఈ సోదాల్లో భాగంగానే కొన్ని కీలకమైన సమాచారం అయితే పోలీసు ఏసీబీ అధికారులు అయితే గుర్తించినట్టు తెలిసింది. దీంట్లో మొయినుద్దీన్ సంబంధించి కూడా గొర్రెల పంపిణీ పథకం దాంట్లో మొత్తం దాంట్లో 700 కోట్లకు సంబంధించి కూడా అవినీతి జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత దాని ఆధారంగానే ఏసీబీ అధికారులకు మొదటగా ఇటు సైబరాబాద్ లో కేసు నమోదైనప్పటికీ దీన్ని ఏసీబీ అధికారులకు ఉన్నతాధికారులు బదిలీ చేయడం జరిగింది. ఏసీబీ అధికారుల వద్ద కూడా ఒక్కొక్కరిని రైతుల వద్ద కొనుగోలు చేసిన గొర్రెలు ఏదైతే ఉందో ఆ గొర్రెలకు సంబంధించి డబ్బులు ఇవ్వకుండా మొయినుద్దీన్ అతని కుమారుడు ఆ బినామీ పేర్లతో కూడా వారి బినామీ అకౌంట్ లో కూడా ఈ నగదులు కూడా దాదాపు 2,10,00,000లకు సంబంధించి కూడా వారి అకౌంట్ లకు జమ చేసినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. దాని మేరకు కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగానే మొయినుద్దీన్ గాని అతని కుమారుడు ఆ కేసు నమోదైనప్పటి నుంచి కూడా వారి ఇద్దరు కూడా దుబాయ్ పారిపోయినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా దాదాపు 7 కావస్తున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో భాగంగానే మొత్తం పశువర్ధక శాఖ ప్రభుత్వ అధికారులతో పాటు మరికొంతమందిని కూడా ఇప్పటివరకు 17 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించడం జరిగింది. మరొక పక్క పశువర్ధక శాఖ నుంచి వివరాలు సేకరించి తర్వాత ఏసీబీ ఎక్కడైతే కేసు నమోదు చేయడం జరిగిందో ఆ కేసు ఆధారంగా కూడా ఈడీ అధికారులు కూడా ఆ రంగంలోకి దిగి తర్వాత ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అవినీతి జరిగిందని చెప్పి కూడా ఒక ఆరోపణతో పాటు ఇటు ఈడీ రంగంలోకి దిగి తర్వాత వాటి వివరాలను అయితే సేకరించి తర్వాత పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. దీన్ని అంతా పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని ఇప్పటికే కొంతమంది ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కాబట్టి వారికి నోటీసులు జారీ
చేసి ఈడీ అధికారులు కూడా మరొకసారి విచారణ కూడా పిలిచే అవకాశం ఉంది. మొత్తం ఈ కుంభకోణం సంబంధించి కూడా అంటే పథకాలకు సంబంధించి గొర్రెల పంపిణీకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎన్ని యూనిట్ల వరకు వీళ్ళు పంపిణీ చేయడం జరిగింది, ఆ యూనిట్లకు సంబంధించి ఎక్కడ కొనుగోలు చేశారు, ఎంత వాటిని కొనుగోలు చేశారని కూడా చాలా క్షుణ్ణంగా ఈడీ అధికారులు కూడా మరొకసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో మొయినుద్దీన్ చాలా కీలక పాత్ర ఉన్నారు కాబట్టి అతన్ని ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులకు సంబంధించి మరి ఎలాంటి పత్రాలు పోలీస్ ఏసీబీ అధికారులు సాధన చేస్తున్నారు, వాటి పత్రాలకు సంబంధించి కూడా పరిశీలించిన తర్వాత మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అతను మరి హైదరాబాద్ కి వచ్చాడా లేదా దుబాయ్ లో ఉన్నాడు అనేది ఒక సందిగ్ధత ప్రస్తుతం అయితే నెలకొంది. అతను ఖచ్చితంగా హైదరాబాద్ కు వచ్చినట్లయితే ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి. అయితే రమేష్, మొయినుద్దీన్ పట్టుకోవడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? దుబాయ్లో ఉన్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా? ఇప్పటికే మొయినుద్దీన్ సంబంధించి ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. రైతులను ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గుంటూరు ప్రాంతం ఎవరైతే ఉన్నారో వారి రైతుల నుంచి వివరాలు కూడా సేకరించడం జరిగింది. వారి వద్ద ఎన్ని యూనిట్ల సంబంధించిన గొర్రెలు కొనుగోలు చేయడం జరిగింది, ఆ గొర్రెలకు సంబంధించి ఎంతవరకు అమౌంట్ వీళ్ళు ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం వీరైతే డబ్బులు ముట్టాయా లేదనేది కూడా ఆ కోణంలో దర్యాప్తు అధికారులు చేయడం జరిగింది. అయినప్పటికీ వారు దర్యాప్తులో భాగంగా కొన్ని అవకతవకలు జరిగాయి. వీరి మొయినుద్దీన్ గారి తర్వాత అతని కుమారుడు సంబంధించి కూడా మొత్తం బినామీ పేర్లతో కూడా అకౌంట్లలో కూడా వారి డబ్బును వీరి దాంట్లోకి జమ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయినప్పటికీ అప్పటి నుంచి కూడా మొయినుద్దీన్ అతని కుమారుడు కూడా దుబాయ్ కి పారిపోవడం జరిగింది. పారిపోయిన విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసి గతంలోనే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. జారీ చేసిన అనంతరం కూడా 2 రోజుల కిందనే అతను హైదరాబాద్ వచ్చినట్లు ఒక సమాచారం అందుతుంది. కానీ అధికారులు ఎక్కడ కూడా స్పష్టత అమాయ సమాచారం అయితే ఇప్పటివరకు వెళ్ళిస్తారు. కానీ మరి అతను హైదరాబాద్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అతని అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. ఇప్పటివరకు కేవలం అంటే అతన్ని ఎక్కడైతే కోకపేటకి సంబంధించిన నివాసంలో ఆ మూవీ టవర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మూవీ టవర్స్ లో ఆ ఏసీబీ అధికారులు సోదాలు రాత్రి మొత్తం సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల్లో భాగంగా మరి ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, ఈ కేసుకు సంబంధించి కూడా మరి అతన్ని అరెస్టు చూపుతారా లేదా, అరెస్టు సంబంధించి అతను అదుపులో ఉన్నారా లేదా అనేది కూడా ఏసీబీ అధికారులు ఒక స్పష్టమైన వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో ఇటు ఏసీబీ కానీ తర్వాత ఈడీ కానీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది కాబట్టి దర్యాప్తులో భాగంగా మరి ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఇప్పటివరకు చూడాలి. కేవలం అంటే 700 కోట్లకు సంబంధించి కూడా పట్టుదారు పట్టినప్పటికీ ఇంకా దీంట్లో అంటే మొత్తం 2 విడతలుగా ఈ పథకంలో లబ్ధిదారులకు సంబంధించి కూడా పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి మొదటి విడత ఎంతమంది లబ్ధిదారులకు ఈ గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది, ఎంతవరకు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి పంపిణీదారులకు అప్పగించారనేది కూడా పూర్తి స్థాయిలో ఇటు ఏసీబీ కానీ ఈడీ కానీ దర్యాప్తు చేసిన తర్వాత మొయినుద్దీన్ సంబంధించి ఎవరైనా సహకరించినట్లయితే కూడా వారిపైన కూడా చర్యలు తీసుకున్నందుకు ఏసీబీ అధికారులు కానీ ఈడీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనకు సమాచారం అయితే అందిస్తుంది. ధన్యవాదాలు రమేష్. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం నేడు దోస్తు నోటిఫికేషన్ విడుదల కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి దోస్తు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు సహా పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూహెచ్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. 3 విడతల్లో ప్రవేశాలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. దోస్తు వెబ్సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాల ద్వారా ప్రవేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లతో పాటు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. నియామక ప్రక్రియలో ఆలస్యం వల్ల అర్హులు అన్యాయానికి గురవుతున్నారని వెల్లడించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనను వినిపిస్తూ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్కు, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేస్తామని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. హాజరైన అభ్యర్థుల సంఖ్యను ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రకటించారన్నారు. కోటి మహిళా విశ్వవిద్యాలయంలోని 2 పరీక్షా కేంద్రాల్లో
కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే కేటాయించారన్న రచనారెడ్డి అంతకు 6 నెలల ముందు జరిగిన ప్రిలిమ్స్లో పురుష అభ్యర్థులను సైతం కేటాయించారని వివరించారు. పురుష అభ్యర్థుల కంటే మహిళలు ఎక్కువ ప్రతిభ కనబరిచారని టీజీపీఎస్సీ చెబుతోందని, మిగతా కేంద్రాల్లో అలాంటి ఫలితాలు ఎందుకు రాలేదన్నారు. ఫలితాలు వెల్లడించినప్పటికీ నుంచి మార్కులు పలుమార్లు మారాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో హోంగార్డు సంతోష్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్కు చెందిన అమీర్ మిరుదొడ్డికి వచ్చి అదుపు తప్పి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ క్రమంలో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమీర్ బాధితుడితో రాజీ కుదుర్చుకున్నట్లు తెలిపాడు. అయితే స్టేషన్లో నమోదైన కేసును తొలగించాలంటే 15,000 లంచం ఇవ్వాలని హోంగార్డు సంతోష్ డిమాండ్ చేసినట్లు అమీర్ తెలిపాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హోంగార్డు సంతోష్ నగదు నేరుగా తీసుకోకుండా వేరే వ్యక్తులకు ఇవ్వాలని సూచించినట్లు బాధితుడు తెలిపారు. లంచం తీసుకున్న 3 వ్యక్తులతో పాటు హోంగార్డు సంతోష్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హోంగార్డు సంతోష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో జీవో 111కు విరుద్ధంగా చేపట్టిన కన్వెన్షన్ సెంటర్ల అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవో 111కు విరుద్ధంగా నీటి పరివాహక ప్రాంతాల్లో పెద్ద కన్వెన్షన్ సెంటర్లను అక్రమంగా నిర్మిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన మందాడి మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. శంకరపల్లి మెయిన్ రోడ్డులోని జన్వాడ ప్రాంతంలో ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన పెద్ద కన్వెన్షన్ సెంటర్లలో రోజుకు 3 నుంచి 5,000 మందికి ఆతిథ్యం ఇస్తున్నట్లు వివరించారు. వేడుకలు నిర్వహించి వ్యర్థాలను చెరువుల్లోకి వదలడం వల్ల అవి కలుషితమవుతున్నట్లు తెలిపారు. ఆయా కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు తెలంగాణ బిల్డింగ్ నిబంధనలు, వాల్టా, నాలా చట్టాలకు విరుద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ అధికారులకు ఆయా కన్వెన్షన్ సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. దారుల్ షిఫా ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని ముస్లింలోని అన్ని వర్గాలతో కమిటీని ఏర్పాటు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే మంజూరు చేసింది. పిటిషనర్ అభ్యర్థన పరిధికి మించి సింగిల్ జడ్జి ఉత్తర్వులున్నాయని, అందువల్ల తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా కమిటీని ఏర్పాటు చేయరాదంటూ వక్ఫ్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని షియా, ఇమామియా, అషరీ, అక్బరీ, ఉసూలీలు అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలంటూ సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ గత కమిటీ సభ్యుల్లో ఒకరైన మీర్ హసన్ అలీ ఖాన్ మరొకరు వేరువేరుగా 2 అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ ఈఆర్ఆర్ రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో ప్రతిపాదనలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూలై 3కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఇబాదత్ కమిటీ ఏర్పాటు చేయరాదంటూ స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. క్రైస్తవానికి కుల వ్యవస్థ దూరం అని తెలిపింది. కులం పేరుతో దూషించి తనపై దాడి చేశారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021 జనవరి 26న చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఏ రామిరెడ్డి మరో 5గురిపై ఎస్సీ ఎస్టీ చట్టం సహా ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్లో ఉంది. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజా విచారణలో క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించాలని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. రానున్న వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చేపట్టిన స్టామ్ వాటర్ డ్రైన్ పనులు, అసంపూర్తిగా ఉన్న నాలా అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్ జోన్లో పర్యటించిన కమిషనర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్తో కలిసి నాగోల్ సాయి నగర్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు సుమారు 350 మీటర్ల స్మార్ట్ వాటర్ బాక్స్ డ్రైన్ పనులు, ఉప్పల్ ఎస్ఎన్డిపి జాతీయ హైవే ఫ్లైఓవర్ పనులు, బైరామల్గూడ ఫ్లైఓవర్ కింది బ్లాక్లో వివిధ క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టిన పనులను పరిశీలించారు.
ధూపదీప నైవేద్య పథకం దరఖాస్తులకు దేవాదాయ శాఖ ఆహ్వానం పలికింది. ఈ పథకాన్ని తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన దేవాలయాలకు వర్తింపజేసినట్లు ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించింది. ఈ పథకం కింద అర్హత కలిగి ఎంపికైన ఆలయాలకు ధూపదీప నైవేద్యం కోసం 4,000, అర్చకుడికి గౌరవ భృతి 6,000 చెల్లించనున్నారు. దరఖాస్తు కాగితాలను పాత జిల్లా సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆఫీసులో ఈ నెల 24వ తేదీలోగా సమర్పించాలని ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసింది. ఏప్రిల్లో 12.363 మిలియన్ టన్నులను రవాణా చేసినట్లు, గత ఏడాదితో పోలిస్తే సరుకు రవాణా లోడింగ్ 6% వృద్ధిని సాధించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సిమెంట్ లోడింగ్ 3.243 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది గత సంవత్సరం నమోదైన 2.740 మిలియన్ టన్నులతో పోలిస్తే 18% ఎక్కువ అని అధికారులు తెలిపారు. ఇనుప ఖనిజ లోడింగ్లో 0.765 మిలియన్ టన్నుల వరకు నమోదైందని, ఇది గత సంవత్సరం నమోదైన 0.550 మిలియన్ టన్నులతో పోలిస్తే 39% ఎక్కువ అని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అమరావతిలో 49,000 కోట్ల విలువైన పనులు సహా ఏపీలో కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన 8,000 కోట్ల పైచిలుకు పనులను మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయగా భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి 2.0 నేడు ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 2:55 విజయవాడ విమానాశ్రయం చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 3:20 ర్యాలీగా బహిరంగ సభ వద్దకు మోదీ చేరుకుంటారు. 49,040 కోట్ల విలువైన రాజధాని పనుల్ని ఆయన పునః ప్రారంభిస్తారు. అమరావతి పైలాన్ను ఆవిష్కరించనున్నారు. జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కోర్ క్యాపిటల్లో నిర్మించనున్న ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు, ట్రంక్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పనుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే 8,000 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్కు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ సభ కోసం వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఏపీ నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. మొత్తం 35 గ్యాలరీల్ని, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పైకప్పు వేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు, మజ్జిగ అందించే ఏర్పాట్లు చేశారు. ఎంఐపీలు, వీవీఐపీలు, వీఐపీలు, అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజలకు కేటాయించారు. వాహనాల పార్కింగ్ కోసం 256.04 ఎకరాల్ని కేటాయించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాల్ని అధికారులు నిర్దేశించారు. ప్రధాని సహా అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. 6,500 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 37 మంది ఐపీఎస్ అధికారుల్ని నియమించారు. ట్రైనీ ఐపీఎస్లను కూడా కేటాయించారు.